తెలుగు యువకుడు గోపీచంద్ తోటకూర పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగిపోతోంది. రోదసీలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును లిఖించుకున్నాడు గోపీచంద్. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ 25 పేరుతో ఈ నెల 19న ఆదివారం ఉదయం నిర్వహించిన అంతరిక్ష యాత్రలో గోపి పాల్పంచుకున్నాడు. టెక్సాస్లోని ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 10:37 నింగిలోకి దూసుకు వెళ్లిన వ్యోమనౌక ధ్వని వేగానికి మూడింతల వేగంతో ప్రయాణించి భూవాతావరణం అంతరిక్ష సరిహద్దుగా భావించే కర్మన్ రేఖ ఎగువకు అంటే 105.7 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ వెంటనే పర్యాటకులు కాసేపు భారరహిత స్థితిని అనుభవించారు. అక్కడి నుంచి భూమిని తనివితీరా వీక్షించారు. 10 నిమిషాల్లోనే యాత్రను ముగించుకున్న నౌక ఆపై సురక్షితంగా భూమిని చేరింది. రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు పర్యాటకుడిగా గుర్తింపు పొందిన ఈ తోటకూర గోపీచంద్ సొంతూరు విజయవాడ. ఎంబ్రీ రీడల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. పైలట్గా, ఏవియేటర్గా పనిచేస్తున్నారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ రోదసీలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఓ భారతీయుడు, అందులోనూ ఓ తెలుగువాడు అంతరిక్షంలోకి వెళ్ళి ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డ్ సృష్టించడం విశేషం.